విషయాల్లో దేవుడు చాలా ఆశ్చర్యకార్యాలు చేశాడు. అయితే పెళ్ళి కాకముందు చాలా రోజులు ఒకసారి మ్యాచ్ వచ్చి మామూలుగా ఎంగేజ్మెంట్ వరకు అయ్యి అది ఆగిపోయింది. దానివల్ల చాలా 1 year సఫర్ అయినా నేను. తర్వాత అన్నయ్య దగ్గరికి వచ్చి ప్రాబ్లం ఇట్లా అని చెప్తే అన్నయ్య అద్భుతంగా ప్రేయర్ చేశారు నా కొరకు. ప్రేయర్ చేసిన తర్వాత కొన్ని రోజుల్లోనే మళ్ళీ మంచి మ్యాచ్ వచ్చి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక అన్ని విషయాల్లో కూడా మంచి అన్నిట్లో కూడా దేవుడు మంచి భర్తనిచ్చాడు, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా ఏమైందంటే మాకు మ్యారేజ్ అయ్యి 1 year అయింది. ఆ లోపలే కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయినాక మా అత్తయ్యకి నేను ఒక 5 monthsలో 6 monthsలో ఉన్నప్పుడు కాలు అనేది కొంచెం ఫ్రాక్చర్ అయిందనమాట. ఏ విధంగానంటే కట్టె పడడం వల్ల ఓన్లీ జస్ట్ కట్టె పడితేనే అది మొత్తం ఫ్రాక్చర్ అయిపోయి మొత్తం ఆపరేషన్ చేసే సిచ్యుయేషన్కి వచ్చింది. అలాంటప్పుడు మా ఇంట్లో నేను అప్పుడే ఒకదాన్నే ఉన్నా. అంటే మా వాళ్ళందరూ సిటీలో ఉంటారు. మా ఆయన వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ సిటీలో ఉంటారు. అయితే మా అత్తయ్య వాళ్ళ దగ్గర నేను ఉన్నా. అప్పుడు మా అత్తమ్మకి అలా అయినప్పుడు ఒకరోజు ఆమెను సిటీకి తీసుకెళ్ళిర్రు, సర్జరీ చేయాలంటే చేయించారు. ఒకసారి చేయించిన తర్వాత కూడా మళ్ళీ అది ఇన్ఫెక్షన్ అనేది తగ్గలేదన్నారు. తగ్గలేదనేసరికి మళ్ళీ చేయించారు అనమాట. ఆ సర్జరీనే ఒక 3 times చేసిర్రు. ఆమె కాలు మొత్తం చాలా డేంజర్గా అయింది. అసలు కాలు పోతుంది అనుకున్నాం మేము. అలాంటి సిచ్యుయేషన్లో ఒకరోజు లైవ్లో చూస్తున్నా నేను. మామూలుగా సాటర్డే రోజు లైవ్ చూస్తున్నప్పుడు అన్న మామూలుగా ప్రేయర్లో వర్షిప్లో పాల్గొన్నప్పుడు అన్న అంటే ప్రతి సిచ్యుయేషను ఇట్లా చాలా నీకు అనుకూలంగా లేదనేసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి పరిస్థితి కూడా నా గురించే మాట్లాడుతున్నట్టు నాకు అనిపించి ప్రేయర్ చేస్తే అద్భుతంగా 1 monthలోనే మా అత్తమ్మ కాలు మొత్తం కవర్ అయిపోయింది. అసలు మళ్ళీ నార్మల్గా ఎట్లుంటుందో అట్లా అయిపోయింది. ఆ విధంగా దేవుడు అద్భుత కార్యం చేసిండు. అయితే మొన్న సెప్టెంబర్లో డెలివరీ అయ్యాను నేను. అప్పుడు మామూలుగా నార్మల్ అవుతారన్నారు, కానీ అన్న ప్రేయర్ చేసిన తర్వాత నార్మల్ అనేది కావడం కొంచెం కష్టం అనేసి సిజరీన్ చేసిన తర్వాత మా పాప September 11కి పుట్టింది. పుట్టినాక ఒక 14th డే రోజు ఏమైందంటే ఆ రోజు నైటు మొత్తం ఇట్లా తెల్లకన్నులు వేసేసి మేము హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్ ఉన్నప్పుడే మొత్తం ఇట్లా వైట్గా కళ్ళన్నీ వైట్గా వేసేసి మొత్తం ఇట్లా డేంజర్గా వేసింది. చేసేసరికి మాకు భయమైంది. అప్పుడే ఇక్కడికి 12 o'clock కాల్ చేసిన నేను. కాల్ చేసి అన్న ఇట్లా చేస్తుందంటే ఇక్కడున్న వాళ్ళు అన్నారు, అన్న వాళ్ళతో పాటు ఉంటారు కదా, అన్న ప్రేయర్లో ఉన్నాడమ్మా, మేము చెప్తాం తర్వాత అంటే సరే అన్న మీరే ప్రేయర్ చేయండి అంటే ప్రేయర్ చేసిరు. ఆ రోజు ప్రేయర్ చేసినాక మామూలుగా అక్కడ ఐసీయూలోకి ఆ పాప చిన్నపిల్లలు తీసుకెళ్లే వార్డులోకి తీసుకెళ్ళినాక అక్కడ కళ్ళకైంది అన్నారు, వేరే ఏం డేంజర్ లేదన్నారు. తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ డే టెస్టులు చేయిస్తే అసలు ఏం లేదన్నారు. అన్న వాళ్ళు ప్రేయర్ చేయడం ద్వారా అద్భుతం కూడా జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఏంటంటే ఆమెకు మళ్ళీ సాటర్డే రోజు 17th సండే వచ్చింది. అంతకుముందు సాటర్డే రోజు నైట్కి నేను మామూలుగా మెడిసిన్ వేసినాక మెడిసిన్ నార్మల్గానే వేసిన, కాకపోతే అది ఏమైందో తెలీదు. మెడిసిన్ వేసినాక మా పాప అసలు కళ్ళు తెరవట్లేదు, మొత్తం అసలు కాన్షియస్లో లేదు, అట్లా డేంజర్గా అయింది. అయితే అప్పుడే ఆ నైట్కి 11 o'clock గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాక అన్నకు ఒకసారి కాల్ చేయండి అంటే కాల్ చేసినాము. కాల్ చేస్తే అన్న ప్రేయర్ చేసిండ్రు. 12 o'clock అయినా కూడా మళ్ళీ ప్రేయర్ చేసినాక అందులో పెట్టినాక ఊపిరితిత్తులలోకి పోయింది మందు అనేసి చెప్పేసరికి అన్న ప్రేయర్ చేసినాక మళ్ళీ ఒక 1 hour 2 hours ఇక్కడే ఉండండి అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాక ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉన్నామన్నమాట. ఉన్నాక తెల్లారి ఏమవుతుందో అనే టెన్షన్ ఎక్కువ ఉండే నాకు. అయితే అన్న లైవ్లో పాల్గొంటున్నప్పుడే అంతా క్యూర్ అయిపోతుంది అన్నట్టు మామూలుగా మెసేజ్ వింటున్నప్పుడు అన్న మాటల ద్వారా నాకు అర్థమైంది. నైటే నార్మల్ అయింది, కాకపోతే ఒక చిన్న టెన్షన్ అనేది ఉంటుంది కదా, ఆ విధంగా ఉన్నప్పుడు అద్భుతంగా దేవుడు స్వస్థపరిచిండు. ఇప్పటి వరకు కూడా మా పాపకి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు 5 monthsలో ఉంది. అన్ని విధాలుగా దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థించినందుకు అన్నయ్యకు వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పులు కూడా దేవుని స్తుతిద్దాం. ఇంకొంచెం గట్టిగా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా కదా. ఆ వివాహ విషయంలో, అత్త విషయంలో, కుమార్తె విషయంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. నిజంగా దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు, ఇంకనూ దీవించును గాక.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, ఎన్ని గొప్ప సాక్ష్యాలు మనం వింటున్నాం మన జీవితంలో. చెల్లెల జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. చెప్తా ఉన్నారు ఎంగేజ్మెంట్ తర్వాత నిజంగా చాలా కన్నీరు వాక్యం ద్వారా బలపరచాడు. నేను మాట్లాడడం కొంచెం తక్కువ అయినప్పటికీ వాక్యం ద్వారా ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ప్రతి సండే కదా, ఏ సమయంలో మాట్లాడతా, ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడుతాను, వాళ్ళు చెప్పుకునే సమస్య కూడా నేను వింటాను, అన్నీ ఓకే. కానీ లాస్ట్కి ప్రేయర్ చేయించే అక్కడికి వచ్చి చెప్పుకుందాం అనే లోపు ఏమవుతుందంటే ఈ ప్రార్థన, ఆరాధన, వాక్యము అయిపోయేసరికి ఇంకా ఏం చెప్పుకోవాలి అన్నకి? దేవుడు చెప్పాము కదా, దేవుడు మాకు ఆన్సర్ ఇచ్చేస్తాడు, అయిపోయింది, ఇంకా అన్నకి చెప్పుకున్న పని ఏం లేదన్నమాట. అంటే దేవుడు అట్లాంటి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. కొంతమందికి వచ్చినాక లైవ్ అంట చెల్లెల జీవితంలో, ఇక్కడ కూడా కాదు, మరలా కొన్ని అద్భుతాలు ఎక్కడ జరిగినాయి చెప్పండి? లైవ్ ద్వారా జరిగినాయి. ఆ సిద్ధపాటు కూడికలో తర్వాత అద్భుతంగా. మీలో చాలామంది లైవ్ చూడరు, మాకెందుకులే మా అన్ననే అని అంటారు. ఇది రెగ్యులర్గా వినే వాక్యమే కదా, కానీ ఆ ప్రసన్నత ఉంటుంది, అభిషేకం ఉంటుంది. లైవ్ వినాలి, ఆ సన్నిధి ఉంటుంది. ఆ మీరు విన్న వాక్యం ఒకవేళ అయినప్పటికీ, రొటీన్గా అనిపించినప్పటికీ దాని సన్నిధి ఉంటుంది చూడండి, అది అనుభవించడానికైనా పెట్టాలి, ఇంట్లో ఓపెన్ చేసి పెట్టాలా. దేవుని ప్రజెన్స్ అక్కడ ఉంటుంది.